నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ వైష్ణవి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా ఆదిత్యుని వార్షిక కళ్యాణం జరిగింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వార్షికోత్సవాలు అరసవల్లిలో వైభవంగా జరిగాయి. చైత్ర శుద్ధ ఏకాదశి సందర్భంగా శుక్రవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన రజత సింహ వాహనంపై నిలిపారు. శాసన సభాపతి గౌరవనీయులైన తమ్మినేని సీతారాం, ధర్మపత్ని వాణిశ్రీ, కుమారుడు తమ్మినేని వెంకటరామ చిరంజీవి నాగు కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి కళ్యాణంకి వారి తరపున పట్టు వస్త్రములు, బంగారం పుస్తలు, వెండి మెట్టెలు మరియు పూజాది సామాగ్రి శ్రీ స్వామివారికి సమర్పించడం జరిగిందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. తదుపరి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ శ్రీ ఉషా పద్మిని ఛాయా సమేత సూర్య భగవానుడికి కన్నుల పండుగగా కళ్యాణం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు భక్తులు ఎవరిని ఈ కళ్యాణ ఉత్సవాలకు అనుమతించలేదని, కేవలం ఆలయ అర్చకులు కొద్ది మందితో మాత్రమే ఈ కార్యక్రమం జరిగిందని ఆలయ ఈవో వి హరిసూర్య ప్రకాష్ గారు తెలిపారు.
అగ్నికి ఆహుతి అయిన ధాన్యం గట్టి కుప్పలు. టెక్కలిలో ఘటన. టెక్కలి స్థానిక ఆది ఆంధ్ర వీధి వెనక పొలాల్లో అదే వీధికి చెందిన దాసరి నాగరాజు అనే రైతు యొక్క గడ్డి కుప్పలు 23 ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. పంట పొలంలో ఇటీవల రబీలో పండిన వరి పంటతో పాటు గడ్డి కుప్పలను కళ్ళంలో నిల్వ చేశారు. అయితే అగ్ని ప్రమాదానికి సంబంధించిన ఎటువంటి పరిస్థితులు ఇక్కడ లేవని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే తగలబెట్టడంతో ఈ ఘటన నెలకొంది. పండిన పంట అగ్నికి ఆహుతి కావడంతో రైతు దాసరి నాగరాజు కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారని దుండగుల ఆచూకీపై ఆరా తీయాలని కోరారు. లావేరు మండలంలో అదపాకలో భారీ అగ్ని ప్రమాదం. 17 పూరీళ్లు దగ్ధం. భారీగా ఆస్తి నష్టం, తప్పిన ప్రాణ నష్టం. తెలిపారు. అగ్ని బాధిత కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో రోడ్డుపైకి రావడం జరిగిందని, తమను ఆదుకోవాలని ఆయా కుటుంబాలు కోరుతున్నాయి.
మాజీ సర్పంచ్ స్వర్గీయ బొంతు భాస్కర్ రావు సేవలు మరువలేనిదని వల్లభరావుపేట యువకులు కొనియాడారు. రణస్థల మండలం వల్లభరావుపేట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బొంతు భాస్కర్ రావు వర్ధంతి సందర్భంగా వల్లభరావుపేట యువత ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలు గ్రామాభివృద్ధిని మరువలేమని యువత కొనియాడారు. గ్రామానికి అతని లేని లోటు తీరనిది అని యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని అతని అడుగుజాడల్లో నడవాలని గ్రామ యువత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బొంతు సాయి కిరణ్, నౌగట్ల మహేష్, బొంతు ప్రశాంత్, తిన్నాథ్ సత్తి, గౌరీనాయుడు తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మేజర్ పంచాయతీలో ఆదివారం జనతా కర్ఫ్యూ నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు. నర్సనపేట మేజర్ పంచాయతీలో జిల్లా కలెక్టర్ జె నివాస్ మరియు మండల ప్రత్యేక అధికారి వెంకట్రామన్ ఆదేశాల మేరకు వ్యాపారులు తమ దుకాణాలను 2 గంటల వరకే తెరిచి ఉంచాలని, అలాగే సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, అంతేకాకుండా ఆదివారం అంతా జనతా కర్ఫ్యూ కొనసాగుతుందని పంచాయతీ అధికారులు స్పష్టం చేశారు. దీనిపై ప్రజల్లో అవగాహన పరిచేందుకు గాను సంచార వాహనాల ద్వారా ప్రచారం చేస్తున్నామని పంచాయతీ కార్యనిర్వహణాధికారి కె మోహన్ బాబు తెలిపారు. వారిని షాపులోనికి అనుమతించకుండా కోవిడ్-19 నియమ నిబంధనలు పాటించి క్రయ విక్రయములు జరపవలను. మీ షాపుల ముందు కనీస దూరం పాటిస్తూ మార్కెట్ చేసుకునవలను. ఈ నియమ నిబంధనలు పాటించిన యెడల మీపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును. మరియు గ్రామ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి, కోవిడ్-19 లక్షణాలు జలుబు, జ్వరం, దగ్గు లేదా ఆయాసం వస్తే వెంటనే మీ వాలంటీర్కి తెలియజేస్తే వారిని ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది తెలియజేసి వారితో తనిఖీలు నిర్వహించి వారికి లక్షణాలు కనుక ఉంటే వారికి అవసరమైన చోటుకు తరలించడం జరుగును. మరియు మీకు లక్షణాలు ఉన్నా మీరు చెప్పకపోయినట్లయితే కోవిడ్-19 రెండవ దశ 2 రోజులలో మీ యొక్క ఆరోగ్య పరిస్థితి మారిపోయి ప్రాణానికి ప్రమాదం సంభవించును. కావున ప్రజలు 50 మంది మీకు ఏమైనా లక్షణాలు ఉంటే వెంటనే మీ యొక్క వాలంటీర్కి కానీ ఆశా కార్యకర్తకు కానీ తెలియజేయండి. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఇంటిని విడిచి బయటికి రాకూడదు. అటువంటి వారు ఎవరైనా అలా వస్తే వారిపై చర్యలు కైకొనడం జరుగును. కావున ప్రజలు 50 మంది కోవిడ్-19 రెండవ దశ విస్తరించకుండా ఉండాలంటే అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దు. అందరూ ఇంట్లోనే ఉండి కరోనా మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు పాటించండి. మాస్క్ తప్పనిసరిగా ధరించండి. చేతులు సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకోండి. సామాజిక దూరం పాటించండి. జలుబు, జ్వరం, దగ్గు మరియు ఆయాసం లక్షణాలు ఉంటే వెంటనే మీ దగ్గరలో గల వాలంటీర్ మరియు ఆశా కార్యకర్తకు కానీ తెలియజేయండి. ఇట్లు గ్రామ పంచాయతీ నర్సన్నపేట. నర్సనపేట ప్రధాన రహదారిలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. నర్సనపేట మేజర్ పంచాయతీలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సనపేట పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. శనివారం ప్రధాన రహదారిలో మాస్కులు లేకుండా వెళుతున్న పాదాచారులు, వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. లావేరు మండలం మురపాకలో 3 గంటల నుంచి కర్ఫ్యూ.
దయవిಟ್ಟು మరి ఎంత అడిగి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువ. లావేరు మండలం మురపాక గ్రామంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ పాటించనున్నట్లు సర్పంచ్ ప్రతినిధి పెయ్యల లక్ష్మణరావు తెలిపారు. గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కర్ఫ్యూను ఉల్లంఘిస్తే 1000 రూపాయల జరిమానా విధిస్తామని, మాస్క్ ధరించని వారికి 100 రూపాయలు అపరాధ రుసుము వసూలు చేస్తామని తెలిపారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలి శ్రీనివాసరావు, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, ఫేవర్ సర్వే విధిగా ప్రతిరోజు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జెన్నవాస్ అన్నారు. జిల్లాలో రోజు రోజుకు కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని, వీటి పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జెన్నవాస్ ఆదేశించారు. శనివారం నర్సలపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాలంటీర్ వారికి కేటాయించిన 50 గృహాలకు సంబంధించి కనీసం రోజుకి 2 గంటలు పనిచేసి ఫేవర్ సర్వే నిర్వహించాలని, ప్రతిరోజు ఏదో ఒక కేసు బయటపడుతూనే ఉందని తెలిపారు. ప్రతి ఇంటిలోని ఒక ఫేవర్ కేసు ఉంటుందని, ఈ క్రమంలోనే ప్రతి వాలంటీర్ కనీసం 5 కేసులు నమోదు చేయాలని, అనంతరం ఆసుపత్రులకు తరలించి పరీక్షలు చేయించాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కోవిడ్ కేసులు వస్తున్నాయని, వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, కోవిడ్ కేసులను కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నూట 15 వచ్చినాయి ఎర్లీ అంటే మన ద్వారా వెళ్తున్నారు, వాళ్ళు నేరుగా వెళ్ళట్లేదు. ద సేమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్. సో మాకు అక్కడ హాస్పిటల్ ఎవరైనా అడ్మిషన్ వచ్చినా, ఇక్కడ సిహెచ్లో ఎవరికైనా అడ్మిషన్ వచ్చినా ఎవరి ద్వారా వచ్చారు, ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ ఓన్లీ ద వాలంటీర్ అండ్ ఏఎన్ఎం ద్వారా రెఫరెన్స్లో రావాలి. అలా వస్తే మీ సర్వేలెన్స్ అక్కడ ఎఫెక్టివ్గా పనిచేసినట్టు. లేకపోతే దాని అక్కడ సర్వేలెన్స్ ఎవరు వాళ్ళది రీచ్ అవుట్ కాలేదు, వాలంటీర్ వెళ్ళలేదు, ఏఎన్ఎం వెళ్ళలేదు, కాబట్టి వాళ్ళే అక్కడ కేసు సీరియస్ అయిన తర్వాత హాస్పిటల్ వచ్చారని చెప్పి. అర్థమైందా? సో ఎవ్రీ డే ఫస్ట్ థింగ్ యూ హావ్ టు డూ ఇస్ వాలంటీర్ అండ్ కన్సాలిడేటెడ్ రిపోర్ట్ పెట్టాలి. మొత్తం వాలంటీర్స్ ఎంతమంది, 60 మందిలో ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదు, ఎన్ని కేసు ఇచ్చారు. సో 60 మంది కనీసం ఒకరు ఇస్తే 60 టెస్టులు మీరు ప్లాన్ చేసుకోవాలి. అందుకే నేను చెప్తున్నా 63, 180. సో ఇక్కడే మనం ఈ 180 రఫ్లీ సిమ్టమాటిక్ పెట్టుకుంటే, ప్రైమరీ కాంటాక్ట్స్ అడిషనల్గా ఇంకొక 200 పెట్టుకుంటే మినిమం 400 టెస్టులు నర్సంపేట టౌన్లో మాత్రం చేయించాలి. ఇంకా రూరల్ అనదర్ ఒక 100-150 అలా చేయాల్సి వస్తుంది. అర్థమైందా? ప్రైమరీ కాంటాక్ట్స్. సో ఆ మీటింగ్ ఇప్పుడు ఇది చేసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఐడెంటిఫై చేశారు సిమ్టమాటిక్స్, రోజు ఎంతమంది వస్తున్నారు? నిన్న రిపోర్ట్ చెప్పండి. 15 తక్కువ, చాలా తక్కువ. 60 మంది వాలంటీర్ ఉంటే 15 మంది చేసుకుంటే 4 వాలంటీర్లు ఒకరు ఐడెంటిఫై చేస్తున్నాడని చెప్పి దాకా తప్పు. ఎవ్రీ వాలంటీర్ హాస్ టు గివ్ వన్ ఇది అనమాట. మీ మీటింగ్ పెట్టి గట్టిగా చెప్పాలా, దే హ్యావ్ టు ఐడెంటిఫై 1 కేస్ అండ్ బ్రింగ్ ఇట్, లేకపోతే కంట్రోల్ చేయలేం. అర్థమైందా? మా దాంట్లో 9 కేసు చేస్తే మళ్ళీ అక్కడ ఏమవుతుంది? అది ఇక్కడ మినిమం 1 రావాలి. అది వస్తేనే అక్కడ కంట్రోల్ అవుతుంది. మీటింగ్ పెట్టారా? అందరితో మీటింగ్ పెట్టారా? ఫీల్డ్లో ప్రతిరోజు వెళ్ళి చూస్తున్నారా?
34 మందిని టచ్ అవ్వాలా. అంటే ప్రతి ఒక్క రోజు వాళ్ళతో పాటు చేతి వెళ్ళాలనేది కాదు. 34 మంది వాడు యూ సే ద టైమింగ్ 9 o'clock ఐ విల్ కమ్. సో 9 to 11 ఐ విల్ కమ్ దేర్ అనమాట. 9 to 11లో మీరు ఏదో ఒక చోట ఉండాలి. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి 50 ఇళ్ళు పక్కన మీరు చూడాలా. మీరు చూడలేకపోతే నేను సీరియస్ అయిపోతాను. సో దాట్ ఫెలో హ్యాస్ టు బి దేర్ బిట్వీన్ 9 to 11 యూ షుడ్ బి దేర్ ఆన్ ద ఫీల్డ్. వాళ్ళకి పెద్ద పని లేదా, 2 గంటలు పని చేస్తే చాలు. వి ఆర్ నాట్ ఆస్కింగ్ టు డు ఎనీథింగ్ మోర్. 2 hours పని చేసి ఒక్క కేసు కనీసం ఇచ్చేసి వాళ్ళు టెస్టింగ్ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోమనండి. మరి ఏం పని లేదు వాలంటీర్స్కి. అదే దట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించండి, వాడండి. స్టే హోమ్, స్టే సేఫ్. చూస్తూనే ఉండండి SS న్యూస్.